పండించిన పంట మనమే ఎలాంటి కల్తీ లేకుండా తయారు చేసి కస్టమర్లకు పంపిద్దాం, అన్ని ఆన్లైన్లో పంపిస్తాను కదా, మన పంటలు సుధా పంపిస్తామని ఆలోచన వచ్చింది. స్వచ్ఛమైనది నేరుగా ఉన్న ప్రజలకు అందాలి, ఎలాంటి కల్తీ జరగొద్దు. ఎలాంటి కల్తీ జరగద్దు. లక్షల కొద్ది నౌకర్లు చేస్తాను, వాళ్ళకు స్వచ్ఛమైనది దొరుకుతలేదు నౌకరుదారులకు. మన కష్టం ఏందో సుతా మీ అంత పిల్లలకు తెలియదు, ఎట్లా వ్యవసాయం చేస్తారు, ఎట్లా పొలాలు పండుతాయి అనిస్తే తెలియదు, చూస్తారు అన్నట్టుగా యూట్యూబ్ ఛానల్ పెట్టినాం. బాగానే మంది ఇష్టంలా యూట్యూబ్ ఛానల్లో, అది ఫేస్బుక్లో అన్నిట్లు ఉన్నారు. అట్లనే పల్లీల వీడియో తోటి పల్లీలు పంపించుడు, కారపొడి, ధనియాల పొడి, పేలాల జొన్నలు మా ఉన్నప్పుడు. అంటే వీడియోస్ చూస్తారు కానీ అది కొంటరా కొనరా అని ఒక భయం ఉంటది కదా, కానీ మీ దగ్గర బాగానే అందరు కొంటుంటారు, ఆ ధైర్యం ఎట్లా వచ్చింది? ఉన్న పచ్చడి పెట్టి అంటే మన నమ్మకం, నువ్వు కొన్నదంటే నీ పోరు మొత్తం చెప్పుకుంటా వాళ్ళు వచ్చుకుంటారు, ఆర్డర్లు పెడతారు. మనం నమ్మకంగా పంపిస్తాను అమ్మ, అందుకోసమే బాగా ఆర్డర్లు వస్తాయి. మొన్న పచ్చడి పెట్టాగానే అనేకమైన ఆర్డర్లు వచ్చినాయి, పంపించినాం. మళ్ళీ ఎట్లా అనిపించేదమ్మా మీకు అట్లా ఆర్డర్ల సోషల్ మీడియా నుంచి వస్తున్నప్పుడు? అది అనిపిస్తుంది. బయటికి వెళ్ళని నన్ను నా కొడుకు బయటికి తీసుకొచ్చి అందరి జనాలలో చూపిస్తాడు అని భయం అవుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తుపడతారు మిమ్మల్ని, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? వందల మంది గుర్తుపడతారు. బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో, ఢిల్లీకి పోయినా సుధా అక్కడ గుర్తుపట్టిండు. అంతటా తిప్పుతాండు కదా.